ఏం చేయాలి ఆ టైంలో చెప్పు. నువ్వు నెలకి 1,500 ఇంటికి తెచ్చి ఇవ్వాలి చెప్పారు. నువ్వు రిక్షా తోలుతావో, బస్తాలు మోస్తావో, ఎక్కడన్నా ప్యూన్ పని చేస్తావో, ఏం చేస్తావో 1,500 నువ్వు తెచ్చి ఇంటికి నెలకి ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు. నాకు సరే ఓకే ఈజీగా చేయండి, 1,500 కదంచి నేను చాలా ఈజీగా తీసుకున్నాను. ఆ 1,500 ఆ రోజుల్లో ఇప్పుడు 70s 74 ఆ ప్రాంతం. చాలా కష్టం. మరి ఎలా సంపాదించాలి చూశాను. నా ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళతో తిరిగి నచ్చేసి ఎక్కడ జాబ్కి వెళ్దాను. ఎవడిస్తాడు జాబ్? మనకి చదువు లేదు, ఎస్ఎల్సీకి ఎవడిస్తాడు జాబ్? చాలా విధాలు ట్రై చేసిన తర్వాత సరే చూశాను. ఇంకా ఫ్రెండ్స్ అప్పటికి మళ్ళీ తిరగటం మొదలైన తర్వాత ఇంకా నాకు ఏదో లోపల చెప్తున్నావు కదా, ఏంటి ఇలా అయిపోతున్నావు నువ్వు. మా అన్నయ్యలు ఎప్పుడు రెగ్యులర్ రికార్డింగ్ వెళ్ళడం, వాడి పర్సు నిండా డబ్బులు ఉండేది. ఆ డబ్బులు చూసేవాడిని, ఎలాగ ఆ డబ్బులు ఎలా పర్సులోకి ఎలా వస్తుంది నాకు పెద్ద మిస్టరీ. నాకు ఎలా చేరుతుంది డబ్బులు, ఎలా సంపాదించాలి డబ్బులు అని అప్పుడు ఆ వివరంగా ఉండగా నేను ఒకసారి చక్రవర్తి గారి రికార్డింగ్కి వెళ్ళి మా అన్నయ్యని, నేను డ్రైవర్ పని చేశాను ఇంట్లో, అంటే వీళ్ళకి సామాన్లు తీసుకెళ్ళడం, వీళ్ళకి భోజనాలు తీసుకెళ్ళడం మా అన్నయ్య